హాయ్ వివాస్, ఈరోజు చల్ల మిర్చి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో చూద్దాం. ముందుగా మిర్చి మొత్తం ఇలాగా వాటర్లో మొత్తం కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నా. ఇలా తీసుకున్న మిర్చిని నైఫ్ సహాయంతో మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా మిర్చి మొత్తం కట్ చేసుకొని ఒక జాడీలోకి మొత్తం మిర్చిని తీసుకున్నాను. ఇలా జాడీలోకి వేసుకొని దీంట్లోనే 1/2 లీటర్ పెరుగుని మజ్జిగలా చేసుకొని ఆ మిర్చిలోకి పోసుకున్నాను. అలాగే దీనికి సరిపడినంత కల్లుప్పును వేసి ఆ మజ్జిగలో మజ్జిగ ఉప్పు కలిసేటట్లు ఈ విధంగా కలుపుకున్న. మజ్జిగలో మిర్చి తేలేటట్లు ఇలా కలుపుకొని ఈ జాడీలోనే ఒక 2 రోజుల వరకు మిర్చిని మూత పెట్టేసి ఊరబెట్టాను. ఈ విధంగా జాడీలోనే 2 రోజుల వరకు ఊరబెట్టినాక మిర్చి మొత్తం 2 రోజుల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసి ఒక క్లాత్ ఎండలో వేసుకొని ఈ విధంగా వెడంగా ఎండబెట్టుకున్నా. ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకున్నాక ఈవినింగ్ వరకు ఈ విధంగా ఎండినాయి. మళ్ళీ ఈ మిర్చిని తీసి అదే మజ్జిగలో మళ్ళీ కలుపుకున్నా. మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేశాను. మళ్ళీ 2వ రోజు తీసి క్లాత్ వేసి ఈ విధంగా మొత్తం ఎండబెట్టుకున్నాను. ఇలా 2 రోజులు అదే ప్రాసెస్ చేసి తర్వాత మంచిగా డ్రై అయ్యే వరకు మిర్చిని ఎండబెట్టుకున్నా. ఈ విధంగా మంచిగా డ్రై అయినాయి. ఈ మిర్చిని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పోసుకొని కొన్ని మిర్చి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చి మనం పప్పు, సాంబారు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ మిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. అంతేనండి, చల్ల మిర్చి రెడీ. థ్యాంక్ యూ.